నీ ఫ్యామిలీ గురించి విన్నా, నీకు నేనున్నా. ఏమంటావు నా ప్రపోజల్ని? నీకు నా చెయ్యి ఉంది, చెప్పు ఉంది, ఏం కావాలో సెలెక్ట్ చేసుకో. ఆలోచించుకో. ఇప్పటివరకు ఈ ఆఫర్ నేను ఎవరికి ఇవ్వలేదు. ఒకవేళ వాళ్ళ దగ్గర అలా ఉన్నా నేను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మీరిచ్చే ఈ ఆఫర్ కోసం బయట చాలా మంది ఆఫర్స్ ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళి వాళ్ళని ట్రై చేయండి, మీ పని అవుతుంది. ఇంకొకసారి ఈ టాపిక్ నా దగ్గర రిపీట్ చేస్తే రిపేర్కి పనికి రాకుండా చేస్తాను. ఉంటాను సార్, బాయ్. ఏంటే మంచి వేడి మీద ఉన్నావు, ఏమైంది? ఏం లేదు, నీ పని నువ్వు చూసుకో. ఏమైందిరా, ఇంకా తినలేదా? ఆకలిగా లేదమ్మా. ఎందుకని? ఈ ఆడదాని జీవితం అంటేనే రామచిలుక జీవితంలా అయిపోయింది. ఎవడు పడితే వాడు పంజంలో పెట్టి ఆడుకుందామని ట్రై చేసేవాడే ప్రతివాడు. మనము మనుషులమే కదమ్మా. ఎందుకమ్మా ఒక ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఎంత చులకనగా చూస్తారు? ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎవరేమనుకున్నా, ఎవడెలా చూసినా నువ్వు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకో. మధ్యలో వచ్చే ఇలాంటి జంతువుల గురించి పట్టించుకోకు. ముందెళ్ళి భోంచేసి రెస్ట్ తీసుకో. చిన్ను అన్నం తిందా? చేసిందమ్మా.